శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. మొదటి అధ్యాయం 35వ శ్లోకం నుండి చెప్తాం. చూస్తున్నా. ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతి స్యాం జనార్దన పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వం స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. ఇవన్నీ ఎవరి మాటలు? అయోమయంలో ఉన్న అర్జునుడి మాటలు. ఏమి అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్న మాటలు. చిత్తం యొక్క స్థితి చెలించిపోయింది. అంటే ఎట్లా అంటే ఏది సరైనదో ఏది కాదు తెలుసుకోలేని ఒక అనిశ్చిత స్థితి. ఇటువంటి స్థితి సాధారణంగా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో అందరు మనుషులకు వచ్చే స్థితి. అయితే ఇక్కడ అర్జునుడు చేయొద్దు యుద్ధం అని పూర్తిగా నిశ్చయం చేసుకున్న వాడిలాగా కూడా లేడు. కండిషనల్ గా చెప్తున్నాడు అన్ని విషయాలను స్వామికి. ఏమన్నాడు వెనుక? స్వజనం హత్వా, మన వారిని చంపి వచ్చే రాజ్యం గాని సుఖం గాని భోగం గాని అక్కర్లేదు అన్నాడు. అంటే ఇక్కడ కేవలం త్యాగం కనిపించటం లేదు. రాజ్యమునందు సుఖమునందు భోగమునందు త్యాగం అయ్యి ఉంటే ఎట్లా ఉంటుంది? అవి నిస్సారమైనవని గుర్తించిన వాడు ఇట్లా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండడు, వదిలేస్తాడు ఇంకంతే వద్దని. ఇక్కడ ఎట్లా ఉంది? తన వారిని చంపితే వచ్చే రాజ్యం వద్దంటున్నాడు, తన వారిని చంపితే వచ్చే సుఖం వద్దంటున్నాడు, తన వారిని చంపితే వచ్చే భోగం వద్దంటున్నాడు. అంటే పూర్తిగా నిశ్చయం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు అనేది ఒక అంశం. ఇంకొక అంశం ఏమిటంటే స్వామి దృష్టికి అర్జునుడి దృష్టికి చాలా భేదం కనిపిస్తోంది అక్కడ. అర్జునుడిదేమో లౌకిక భౌతిక దృష్టితో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ప్రశ్నలు ఉన్నాయి. స్వామి దృష్టి అక్కడ వేరుగా ఉంది. అంటే కేవలము అక్కడ వ్యక్తులు శత్రు రూపంలో ఉన్నది వ్యక్తులు కాదు, అవి లక్షణాలు. అన్ని దృష్టి స్వామిది. అర్జునుడేమో వాటిని ఒక మనిషిలాగా చూస్తున్నాడు, వ్యక్తుల్లాగా చూస్తున్నాడు. ఎందుకు ఈ భేదం వస్తుందంటే ఎప్పుడైనా సరే మనిషి ఎదుటిదాన్ని గుర్తించటంలో, ఎదుటి వారిని గుర్తించటంలో ఎప్పుడు భేదం వస్తుంది? తనను సరిగ్గా గుర్తించుకోకపోతే ఎదుటి వారిని తప్పుగా అనుకుంటాడు. ఇక్కడ కౌరవులందరినీ కూడా తనవారు అంటున్నాడంటే తనను కూడా కౌరవుడిగా అనుకున్నాడు అనేది ఒక మొదటి అంశం. తనను పాండవుడు అనే ఒక ప్రత్యేకత తనకుంది, పాండవ అంశంతో జన్మనెత్తిన వాడనేది విస్మరించి
కౌరవ వంశానికే చెందినవాడిని అనుకుంటున్నాడు. అట్లాగే మనిషి కూడా లోకంలో తిరిగి అందరూ సామాన్య మనుషులు ఏమనుకుంటారు, స్వేచ్ఛా ప్రవర్తన అనేది ఉండాలి, ఉండకపోతే ఎట్లా అని అనుకుంటారు. ఈ మనిషి అన్న తర్వాత ఇటువంటి గుణాలన్నీ ఉంటూనే ఉంటాయి, వాటన్నిటినీ ఇంత గట్టిగా పట్టుకోవడం ఏమిటి అని అనుకుంటారు. కానీ మనిషి యొక్క రచన ఇట్లా స్వేచ్ఛగా ప్రవర్తించడానికి లేదు. మనిషి ఎందుకు ఇట్లా స్వేచ్ఛా ప్రవర్తనలో ఉన్నాడంటే కింది నుండి వస్తున్నాడు, పశువృత్తి నుండి ఎదిగి వచ్చిన వాడు గనక ఆ పశువృత్తి నుండి వచ్చిన ఆ వాసనలు ఉన్న ఆ మనుషులు ఆ వాసనలతో ఉన్నారు. అందరూ ఒకే సంస్కారంలో లేరు, అది మనకు అర్థమవుతూనే ఉంది. కానీ మనిషి యొక్క ఉత్తమ రచన ఏమిటి, ఇవేవి లేకుండా మాధవ స్థితిలో తాను ఉండటం. ఇది సరిగ్గా మనకు రామావతారంలో కనిపిస్తుంది. నరుడు నారాయణుడుగా ఎట్లా ప్రవర్తించగలడో చూపించింది ఉత్తమంగా. అంటే అంత స్థాయి దాకా ఒక మనిషి ప్రవర్తించగలడని. కానీ మనిషి ఏమనుకుంటాడు, నేను సామాన్యుడిని, సామాన్యుడికి ఇట్లాగే ఉంటాయి, వీటన్నిటిని వదిలిపెట్టాలంటే మనకి ఎక్కడ అవుతుంది అని ఇట్లా అర్జునుడిలాగా ఎప్పుడు అనుకుంటాడో ఆ స్థితిని చూపిస్తున్నారు. అంటే సాధనలో ఊగిసలాడే స్థితిని ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది, ఆ స్థితిని చూపిస్తుంది ఈ శ్లోకం అంతా. ఇక్కడ ఇవాళ ఏమంటున్నాడు, పోయినసారి ఏమన్నాడంటే ఎవరి కోసం ఈ భోగాలు, రాజ్యాలు, సుఖాలు కావాలో వాళ్ళందరూ మన ఎదురుగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న మాట దాకా వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతః అపి హే మధుసూదన. హే మధుసూదన అని స్వామిని ఇంకొక నామంతో సంబోధన చేసేమంటున్నాడు. ఏతాన్ వీరందరినీ కూడా నా హంతుమిచ్ఛామి, చంపటాన్ని నేను కోరను. ఘ్నతః అపి వాళ్ళ చేత నేను చంపబడ్డా సరే, ఇప్పుడు ఎంత స్థాయికి ఏదో వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్లను చంపటాన్ని కోరను. దేనికోసం, అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః, అంటే త్రిలోకాలన్నిటికీ అధిపతిని చేసినా సరే వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపను. ఇంక ఈ మామూలుగా ఈ కిమ్ను మహీకృతే, ఈ రాజ్యం, ఈ భూలోక రాజ్యం కోసం వాళ్ళని ఎందుకు చంపుతాను అని అంటున్నాడు. అంటే ఏం ఇచ్చినా సరే, ఏం వచ్చినా సరే దాంతో నేను చంపను అని అంటున్నాడు. త్రిలోకాధిపత్యం ఇచ్చినా సరే చంపాడట. ఎందుకు అంత గట్టిగా పట్టుబట్టాడు అర్జునుడు? ఊహించండి, తనవారు అనుకున్నంత మాత్రం చేత ఎంత దాకా వెళ్ళిపోయాడంటే త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను చంపను, వాళ్లే నన్ను చంపుతారన్నా నేను చంపను అని అంత గట్టిగా ఎట్లా తయారయ్యాడు మనిషి అంటే తాను అనుకున్న భావాన్ని అంతగా తన స్థానాన్ని ఇస్తాడనమాట. అంటే తన ఆలోచనే తన స్వరూపం. అప్పుడు స్వరూపాన్ని పక్కన పెట్టాడు, సచ్చిదానందాలు అవన్నీ పక్కన పెట్టేసి లోపల ఉన్న విచక్షణ, వివేకం అంటాం. పాండవం అంటేనే మనం ఏం చెప్పుకున్నాము, వివేకంతో ప్రవర్తన పాండవం, స్వేచ్ఛా వృత్తితో ప్రవర్తన కౌరవం అని చెప్పుకున్నాం. ఆ వివేకాన్ని పూర్తిగా విస్మరించి అసలు అది ఉన్నదనే వదిలేసి ఆ సమయంలో ఏదనుకుంటాడో అదే సరైంది. ఒక్కోసారి మనుషులు కూడా కొంచెం కష్టంలో ఉన్నప్పుడు ఎంత మొండిగా తయారవుతారంటే ఎంతమంది ఎన్ని నచ్చజెప్పినా వాళ్ళ నిశ్చయాన్ని మార్చుకోరు. వాళ్ళకే అర్థమవుతున్నా చెయ్యనంటాడు. ఆ మొండితనం ఎందుకు వస్తుంది మనిషికి? మూర్ఖత్వం అంటాం. మొండితనం మించిపోతే ఏమవుతుంది? మూర్ఖత్వం. మొండితనాన్ని మార్చగలం గాని మూర్ఖుణ్ణి మార్చలేం. బ్రహ్మదేవుడు కూడా ఇంకా తలబట్టుకొని కూర్చున్నాడట, మూర్ఖుని మనస్సు ఎట్లా మార్చేది అని. అన్ని రచించగలిగాడు లోకంలో, అన్ని సమస్యలకు అన్ని పరిష్కారాలు ఉన్నాయట, కానీ మూర్ఖుడి మనస్సు మార్చడానికి మాత్రం ఏం చేయాలో తెలియక ఇంకా తలబట్టుకున్నాడు అంటున్నారు. అటువంటిది ఈ మొండితనం కాస్త ఇంకా ముదిరిపోతోంది అర్జునుడికి. ఇంకా రాబోయే శ్లోకాల్లో కూడా కౌరవుల గురించి చెప్పుకుంటూ కూడా వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉన్నవారు అని చెప్పుకుంటూ కూడా నేను ఇంకా చంపను ఒకే మొండితనం అన్నమాట. అంటే ఇప్పుడు కృష్ణుణ్ణి అనుసరిస్తున్నాడా, ఎదిరిస్తున్నాడా? అందులో కూడా పూర్తిగా ఎదిరిస్తున్నాడు అన్నట్టుగా లేదు. ఎందుకంటే కృష్ణుని కూడా దాంతో కలుపుకొని, తనతో కలుపుకొని బావా మనం ఇట్లా ఎందుకు, బావా మనం అట్లా ఎందుకు అన్నట్టు ఉంది. నహ అంటున్నాడు అని చెప్పుకున్నాం కదా. అంటే మనం అంటున్నాడు. ఇప్పుడు కూడా తర్వాత శ్లోకంలో మళ్ళీ నహ అని వస్తుంది. మనకెందుకు అంటే
అట్లా అన్నప్పుడు పోనీ నీతో నాకెందుకు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని కూడా అనట్లేదు. ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అర్జునుడు చెప్పే కారణాలన్నీ ఇప్పుడు కృష్ణుడు ఒప్పుకొని, సరే నువ్వు చెప్పేవన్నీ మంచివే, చెయ్యొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఎందుకంటే శాంతి కదా ఇది. ఇప్పుడు ఇంతమందిని చంపితే ఇంత నరమేధం అవుతుంది, అదంతా వద్దంటున్నాడు. శాంతి కాముకుడే కదా లౌకిక దృష్టికి. అట్లా అనుకొని ఇప్పుడు కృష్ణుడు కూడా నువ్వు చెప్పినవన్నీ కరెక్టే అని మనం ఒప్పుకోవాలని. ఎప్పుడైనా పిల్లలు మొండితనం చేస్తుంటారు చూసారా, చేసి అమ్మా నాన్నని ఒప్పించాలని ప్రయత్నం చేస్తారు, ఎదిరించరు కానీ ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అట్లా ఉంది మూర్ఖత్వం అంటే అదన్నమాట. అంటే తనకు తెలియదు, చెబితే వినే స్థితిలో కూడా లేడు, ఎదుటివాడినే ఒప్పించాలనుకుంటూ ఉంటాడు. అట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఏమంటున్నాడు, హే మధుసూదన అన్నాడు. మధుసూదన పదము ఏమిటంటే, మధు అంటే మన జ్ఞానే ధాతు, అంటే ఎరుక. ఇక్కడ మనిషికి ఎరుక తెలుస్తుందో అది మధు లక్షణం. దాన్ని సూదనం అంటే హింసించుట. మామూలుగా అయితే మధు అనే రాక్షసుని హింసించిన వాడు మధుసూదనుడు అని పేరు అంటారు. మధు అనే రాక్షసుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? అందరు రాక్షసులకు పేర్లు పెట్టినవన్నీ మన లోపల ఉన్న గుణాలన్నిటికీ ఆ రాక్షసుల పేర్లు పెడతారు. దాన్ని చంపేవాడు మధుసూదనుడు. ఇప్పుడు ఏమిటి, ఎరుక అనేది మనిషికి ఎక్కడ తెలుస్తుంది? మనస్సులో. మనస్సు అనే ఒక స్థానంలో ఏదైనా మనకు గుర్తింపుకు వస్తుంది. ఇప్పుడు అర్జునుడికి వచ్చింది ఒక ఆధ్యాత్మికమైన సమస్య, ఒక మానసికమైన సమస్య అని మనం విచారణ చేస్తే మానసిక స్థితిలోనే సమస్య వచ్చింది. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థితిలో అసలు సమస్య ఉండదు. నిజంగా ఆధ్యాత్మికానికి సమన్వయమైన సాధకుడికి సందేహాలు, సమస్యలు ఉండవు. అంటే సమాధాన పడిన స్థితినే సమాధి స్థితి అంటాం. ఎక్కడ సమాధి స్థితి మొదలవుతుందో అక్కడి నుండి ఆధ్యాత్మికత మొదలవుతుంది. అంతదాకా ఎట్లా ఉంటాడు? లౌకిక భౌతిక దృష్టితో ఉన్నవాడు కాబట్టి వాడు ఎదుగుతున్నప్పుడు చాలా రకాలైన ప్రశ్నలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే అటువాడు ఇటువాడు, లోపలిది తెలుస్తూ ఉంటుంది, బయటి విషయాలు ఇంకా వదిలిపెట్టలేదు పూర్తిగా. అటువంటి స్థితికే ఇలాంటి ఊగిసలాట ఉంటుంది. కానీ నిజంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి ఏమి సమస్యలు ఉండవు. చెప్పింది చెప్పినట్టు అవగాహన అవుతుంది, ఎందుకంటే వాళ్ళ లోపల దర్శనం చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే ఇక్కడ అర్జునుడి స్థితి ఒక మానసిక సమస్యతో ఉన్నాడు. ఏ మానసిక స్థితి అంటే, మనస్సు ఎట్లా ఉంటుంది? ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు అనేది అభౌతికమైన ఒక ద్వారం. బయట భౌతికతను, లోపల అభౌతిక స్వరూపాన్ని కలిపే, సంధానం చేసే ఒక ద్వారం కనుక అక్కడ సమస్య వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే మనిషి భౌతిక రూపుడా అభౌతిక రూపుడా అంటే అందరు రెండు రెండు అంటుంటే సరే అని ఊరుకుంటున్నాం. కానీ భౌతికత అనేది మనిషికి అబద్ధపు రూపం. ఈ భౌతిక దేహంతో జీవితం అనేది అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు ఒక తోలుబొమ్మ ఆడుతుంది అనుకోండి, తోలుబొమ్మ యొక్క రూపం సత్యమా, ఆడించేవాడి రూపం అక్కడ సత్యమా? ఆడించేది లేకపోతే దాన్ని పట్టించుకోరు ఎవరు, అసలు అది ఉన్నట్లు కాదు. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఈ దేహంతో తిరుగుతున్నాము, ఈ దేహంతో పనిచేస్తున్నాం అంటే లోపల ఒక అభౌతిక స్వరూపంతో దీన్ని ఆడుకుంటున్నాం. కేవలం విషయంలో అయినా సరే మనకు విషయంలో సమస్య, పరిష్కారం రెండు కనిపిస్తాయి కదా. ఆ సమస్య భౌతికమా అభౌతికమా? విషయం బయట, సమస్యగా దాన్ని గ్రహించడం తనలో గ్రహిస్తాడు. మళ్ళీ దాని పరిష్కారం దొరికింది అనుకోవటం అభౌతిక స్థానంలోనే జరుగుతుంటాయి. అంటే బయటున్న ఒక ఈవెంట్ ఆర్ ఇష్యూ అందాం, ఆ ఇష్యూని తను ఎట్లా గ్రహిస్తాడు అన్నది సత్యమా, అక్కడ ఉన్నది సత్యమా? అందరు అట్లాగే చూడరు కదా. ఒక సమస్య వచ్చినప్పుడు అందరు ఒకటే గ్రహింపులో ఉంటారా, వేరువేరుగా చూస్తారా దాన్ని? ఉదాహరణకి ఇంట్లో ఒక చోట ఎక్కడైనా రక్తపు మరక కనిపించింది అనుకుందాం, అందరూ ఒక్కొక్కలాగా ఊహించుకుంటారు దాన్ని. ఎవరికో ఏదో ఒక జంతువు చనిపోయిందేమో, ఒక బల్లియో ఏదో ఒకటి చనిపోయిందేమో అని ఒకడు అనుకుంటాడు. ఇంకొకడు ఏమనుకుంటాడు, ఇక్కడ ఎవరికో మనిషికి దెబ్బ తగిలితే రక్తం వచ్చిందేమో అనుకుంటాడు. ఇంకొకడు ఏమనుకుంటాడు, అసలు ఇది ఇక్కడికి వచ్చిందంటే చుట్టుపక్కలంతా వెతుకుతాడు ఇక్కడ ఏమైంది అని. అంటే ఒక్క సంఘటనను గ్రహింపులోకి తీసుకోవటం అనేది ఎవరిది వాళ్లకు వేరుగా ఉంటుంది. ఇప్పుడు
ఎవరు తీసుకున్న సమస్య వాళ్ళదా, అక్కడ ఉన్నది సమస్యనా? ఎవరు తీసుకున్నది వాళ్ళకే సమస్య కానీ అక్కడ ఉన్నది సమస్య కాదు. ఇంకోటి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు, వాడు ఏమో ఆలోచించాడు దాని గురించి. ఏదో ఉంది చూశాను వెళ్ళిపోయాను అంతే. ఇంకొకరేమో తుడవటం మన డ్యూటీ అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు వస్తాడు తుడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సమస్యగా తీసుకున్నది ఇష్యూ అయ్యింది కానీ అక్కడ ఎవరెవరు ఎట్లా గ్రహించారో అక్కడ మరకుండటం ఇష్యూ కాదు కదా. అట్లాగే జీవితంలో మనకున్నవన్నీ కూడా ఏవేవైతే సంఘటనల్లో మనం ప్రవర్తిస్తామో అవన్నీ భౌతికమా అభౌతికమా అంటే కేవలం అభౌతికం అన్నదే సత్యం. భౌతికం అని మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ తను గ్రహించి దాని గురించి ఆలోచించి దాని గురించి టెన్షన్ పడి దాన్ని పరిష్కరించుకుని ఇవన్నీ తన లోపలే అవుతుంటాయి. ఇప్పుడు చెప్పండి, మనం భౌతికంగా బ్రతుకుతున్నామా అభౌతికంగానా? అభౌతికంగానే బ్రతుకుతున్నాం. భౌతిక జీవితం అనేది కేవలము ఒక బయటి భ్రాంతి. ఆధ్యాత్మికతతో పోలిస్తే బయటి భ్రాంతి, అది ఉన్నది కాదు. నిజానికి తన లోపల ఉన్నదే సత్యం. అట్లా ఉన్నప్పుడు కూడా మనిషి ఏమనుకుంటాడు, ఇదే సత్యం అన్న దృష్టి. ఇది కనిపిస్తుంటే ఎంత చెప్పినా ఎంత విన్నా మరక ఉపమానం అర్థమైంది కానీ వేరే సమస్యలతో దాన్ని రిలేట్ చేసుకున్నప్పుడు ఏమో అర్థం కావట్లేదు అంటారు. అవునా? ఎట్లా ఉంది? మరక అర్థమైంది. ఎవరు ఎట్లా గ్రహిస్తే అట్లా ఉంది ఆ సంఘటన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వచ్చే కష్టాలు, ఇంట్లో ఉండే సమస్యలు ఉన్నాయి చూసారా, అవన్నీ భౌతికమే కదా. అభౌతికం ఎక్కడ? అవన్నీ ఇప్పుడు అక్కడ కదా పరిష్కరించాలని నేను అనుకుంటుంటాడు సామాన్య స్థితిలో. అంటే స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి అన్నమాట. ఇక్కడ సామాన్యులు అర్థం చేసుకోలేని విషయము ఒక సాధకులకు, ఇంకా సూక్ష్మ దృష్టి పెరిగిన సాధకులకే అర్థమయ్యేది ఏమిటంటే, ఏ పరిష్కారాన్ని బయట చూడాలనుకుంటున్నామో ఆ పరిష్కారానికి నిజమైన పరిష్కారం లోపల ఉంది. ఆ సమస్యకు నిజమైన పరిష్కారం లోపల ఉంది. లోపల సరి చేస్తే బయట సరైపోతుంది. అది అర్థం కాదు సాధారణంగా. అది సరైన తర్వాత నేను చేస్తా సాధన అనుకుంటాడు సామాన్యుడు. ముందు అసలు ఇవన్నీ ఆర్చుకున్న తర్వాత అప్పుడు సాధన. ఎందుకంటే ఈ సమస్యలతో నేను విన్నా నాకేం అర్థం కావట్లేదు, ఏదైనా చేద్దామన్నా ముందుకెళ్ళట్లేదు అనుకుంటారా లేదా? ఒక సామాన్యుడు అట్లాగే అనుకుంటాడు. కానీ ఇవేవి తీరేవి కావు. దీని మూలం ఎక్కడుంది? లోపల ఉంది. అది ఆధ్యాత్మిక పరిష్కారం. అంటే ఆధ్యాత్మికతలో ఉన్నవాడికి సమస్య ఉండదు, కానీ మానసిక గ్రహింపు స్థితిలో సమస్యలు అన్నమాట. మనస్సు ఎట్లాంటిది? అదేమో లోపల నుండి పరిష్కారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటుంది. వీడేమో ఈ బయటి సమస్యలను మనస్సులో ఊహించుకొని దాంతో ఆట ఆడుకుంటూ ఉంటాడు. మనస్సు ఎప్పుడైనా ఖాళీగా ఉండటం చూసారా మీరు? అసాధ్యం. అది ఉంటుందా? ఉండదు. అయితే దానికి బయట ఏదో ఒకటి ఇవ్వాలి. ఏది లేని వాళ్ళు, సాధకులు లాంటి వాళ్ళు లోపల ఆనందాన్ని, అంటే సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ఆనందిస్తారు. అది మాత్రం ఖాళీగా ఉండి ఎంప్టీ మైండ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఏమిటి, ఏదైతే లోపల నుండి తేజస్సుని ఇవ్వాలని అది అనుకుంటుందో ఆ స్థానంలో జీవుడు ఏం చేస్తాడంటే బయట సమస్యలన్నిటిని ఇరికించుకొని, అవి ఎట్లా ఉంటాయంటే రష్, ఇంకా కొంచెం చోటు కూడా లేదు వాడికి. ఇంకా ఒక గదిలో పూర్తిగా సామానంతా నింపేస్తే, దీపాలు వేస్తే మాత్రం అక్కడ వెలుగు వస్తుందా? రాదు. అట్లా ఉంది మన మనస్సు స్థితి. మొత్తం ఓవర్లోడెడ్ అన్నమాట. ఆ ఓవర్లోడ్ అయిన స్థితి ఇప్పుడు అర్జునుడిది. ఆ స్థితి మధుసూదనుడితో మాట్లాడుతోంది. అంటే ఏమంటోంది? మధుసూదనుడు అంటే ఏమిటంటే, ఏవేవి మనస్సులోకి బయటి గ్రహింపులు వస్తాయో, స్థూల దృష్టి గ్రహింపులు వస్తాయో వాటన్నిటిని ఎక్కడికక్కడ మట్టు పెట్టేదన్నమాట. ఎట్లా ఉంటుంది? మా ఇంట్లో బాగా చీకటిగా ఉందండి అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆగండి నేను దీపం తీసుకొచ్చి చూస్తా చీకటి ఎక్కడుందో అంటాడు వాడు. వాడు దీపం తీసుకొచ్చి చీకటిని చూడగలడా? పోనీ మరి వదిలేసి వద్దామంటే చీకటి ఎట్లా కనిపిస్తుంది దీపం లేకుండా అని వాడు అంటాడు. లేదండి మీరు దీపం తీసుకొస్తే ఇంకా చీకటి ఉండదని వీడు అంటాడు. అంటే దీపం ఉన్న చోట చీకటి ఉండదు, మధుసూదనుడు ఉన్న చోట మనస్సులో కిలకటం ఉండదు, మనస్సులో అశాంతి ఉండదు. అటువంటి మధుసూదన లక్షణంతోనే ఈ మాటలు అంటున్నట్ట అర్జునుడు. ఏమిటి? వీళ్ళందరినీ కూడా నేను నా హంతుమిచ్చామి ఘ్నతః అపి. హంతుం శబ్దానికి ఇక్కడ మామూలుగా అయితే చంపటం అని చెప్తారు, కానీ హింసించటం అని అర్థం. వాళ్ళ చేత హింసించబడినప్పటికీ నేను వాళ్ళని హింసించను అంటున్నాడు. ఘ్న అన్న శబ్దానికి హన శబ్దానికి రెండు కూడా హన హింసాగత్య ధాతువే. అంటే రెండు కూడా హింస అన్న అర్థమే వస్తుంది.
వాళ్ళ చేత హింసింపబడినప్పటికీ నేను వాళ్ళని హింసించను. తన తన గుణాల చేత తానే హింసింపబడతాడు నిజానికి. అవునా? లోకంలో ఎంతో మంది అసూయాపరులు ఉంటారు, ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. బయట చూడటానికి ఏం తెలియవు అవన్నీ, కానీ లోపల లోపల ఉంటాయి అవన్నీ. ఎప్పుడైనా చూసారా? బాగా మాట్లాడుతూనే వాళ్ళకి ఏదైనా వచ్చిందని కానీ ముఖ కవలికలన్నీ మారిపోతాయి అంటాం కదా మనము. ఎంత ఫ్రెండ్ గా ఉంటాడు, అన్నీ ఉంటాయి, కాకపోతే ఆ ఈర్ష్య ద్వేషాలు అవన్నీ ఉంటాయి. కానీ ఏం చేస్తారంటే బయట చూపించకుండా ఉండాలని వాటిని మింగేసినట్టుగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఈర్ష్య ద్వేషాల వల్ల ఎవరు హింసింపబడుతున్నారు? తనే కదా, తనను తానే హింసించుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు అది బయట వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు తాను హింసింపబడుతున్న ఆ లక్షణాన్ని తను వాళ్ళకి వచ్చింది పోతే తను బాగుపడతాడా? తన లక్షణాన్ని మార్చుకుంటే బాగుపడతాడా? వాడికి ఏదో బాగుపడద్దంటే ఎవడో ఒకడు బాగుపడుతూనే ఉంటాడు లోకంలో. అందరూ బాగుపడకుండా నేనొక్కడిని బాగుంటే అప్పుడు మాత్రం నేను మనశ్శాంతిగా ఉంటాననేవాడు ఈ సృష్టిలో ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండలేడు. కోపం ఉన్నవాడు ఉంటాడు, చీటికి మాటికి కోపం వచ్చేవాడు. వాడెక్కువ బాధపడుతుంటాడా పక్క వాళ్ళ? ఇప్పుడు ఇంట్లో అందరి మీద కోప్పడుతున్నాడు అనుకోండి, ఒక్కొక్కరు అతను కోప్పడి కాసేపు మాత్రమే ఆ కోపాన్ని తీసుకుంటారు, తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. ఇతను మాత్రం అందరినీ కోప్పడుతూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కోపిష్టి లక్షణం వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ లక్షణం ఎవరిని హింసిస్తోంది? ఇట్లా ఉండి కూడా మనిషి ఆయా లక్షణాలను మార్చుకొని అంటాడు. వాటి చేత తానే హింసింపబడుతూ నేను దీన్ని తీసేయనంటాడు. తన అలవాట్లు, కొన్ని అలవాట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, వాడికే బాధాకరంగా ఉంటాయి. మొన్న ఇక్కడ వాట్సాప్ లో ఏదో ఒక ఫోటో పంపించారు, ఎవరు ఫోటోనో ఏదో వీడియోనో మరి ఏదో, మా వాళ్ళ గ్రూప్ లో వస్తేనే చూస్తాడు, లేకపోతే చూడ. అయినా వాళ్ళు కూడా పంపిస్తే ఇట్లాంటి తిక్కవన్నీ ఉంటాయి అందులో. ఒక అతనికి ఎవరికో సిగరెట్ తాగే అలవాటు ఉందట. ఆ అలవాటు ఉంటే వాళ్ళ ఆవిడ ఏం చేసింది, మొహం మీద ఒక కేజ్ తయారు చేసి పెట్టిందట, దానికి లాక్ వేసేసిందట. చూసారా మీరు కూడా? అంటే ఆ సిగరెట్ తాగే అలవాటు పీడిస్తుందని అతనికి తెలుసు, కానీ దాన్ని జయించడం ఎంత కష్టంగా ఉంది చూడండి. ఆ కేజ్ పెట్టుకొని ఉండటం చాలా బాగుంటుందా? ఏమన్నా సుఖంగా ఉంటుందా? అంటే నోటిని కంట్రోల్ చేసుకోలేక అట్లాంటి ఒక హింసని తనను తానే అనుభవిస్తూ నేను దాన్ని హింసించలేకపోతున్నాను అనుకుంటాడు. అంటే ఒక్కొక్క అలవాటు ప్రవృత్తి మనిషిని హింసిస్తుంది, దాన్ని భరించలేడు. దాని చేత నేను హింసింపబడినప్పటికీ నేను దాన్ని హింసించను అని అర్జునుడిలాగా అంటాడనమాట. అంటే మనిషి యొక్క మూర్ఖత్వపు స్థాయి, తెలియక తప్పులు చేయటం లేదు లోకం. వీడు చాలాసార్లు అంటాడు, ఎందుకు తెలియకుండా ఉంటుంది, అందరికి అన్ని తెలుసు. కాకపోతే దాన్ని ఏం చేస్తారంటే ఓవర్లుక్ చేస్తారు, మారకుండా దాటేసి జీవితం అంతా టైం పాస్ అవుతుంది ఇట్లా చేసి చేసి. ఎంటర్టైనింగ్ గానే ఉంది వాడికి. ఏడవటం కూడా ఎంటర్టైన్మెంటే, నవ్వటం కూడా ఎంటర్టైన్మెంటే. టైం పాస్ అయిపోయింది. నేనైతే మారలేదు జీవితాంతం. ఇట్లానే కదా సామాన్యుడు బ్రతికి ఒక సగటు జీవితం అంతా ఇట్లాగే. అట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. వాళ్ళు ఎట్లా త్రైలోక్య రాజ్యస్య హేతో, త్రిలోక రాజ్యాధిపత్యం ఇస్తున్నాడంటే ఎవరిస్తారు? ఊరికైనా ఇచ్చేస్తారే ఉంటా అర్జునుడికి, తీసుకో బాబు త్రిలోక రాజ్యాధిపత్యం అంటే. అక్కడ అర్జునుడికి గుర్తింపబడుతుంది ఏమిటంటే, తనను మార్చుకుంటే లోకాలన్నీ జయించిన వాడే, తనను గెలిస్తే లోకాలన్నీ గెలిచిన వాడే అంత తనకు తెలుసు అక్కడ. అందుకే అవన్నీ గెలిచి ఇస్తానన్నా కూడా నేను మారను. ఎంత మూర్ఖత్వమో చూడండి. అట్లాగే మనిషి ద పినాకిల్ ఆఫ్ హ్యూమన్ డిస్కవరీ ఈజ్ టు నో దై సెల్ఫ్ అని ఒక బ్యానర్ చేశాం మఠంలో. అంటే ఎన్నో తెలుసుకోవాలని ఎంతో కష్టపడతాడు కదా, ప్రతి జీవిత కాలం అంతా కృషి చేసి కదా ఏదైనా గొప్పగా తెలుసుకుంటాడు. దాన్ని టాప్ లెవెల్ ఎవరిని పెట్టామంటే ఒక సైంటిస్ట్ని, దాని తర్వాత ఇంజనీర్లు, డాక్టర్లు, ఆర్టిస్టులు, అందరు అంటే ఏదైనా సాధించిన వాళ్ళు అనమాట. దాన్ని సాధించడానికి ఎంతైనా కష్టపడతాడు. ఇప్పుడు ఇదంతా బయటి విషయమే కదండి, బయటే కదా సాధించాలి. ఒక భాషా ప్రావీణ్యత సంపాదించాలంటే భాష బయటిదే కదా. అన్ని బయటి విషయాలను సాధించడానికి ఎంతో కృషి చేస్తారు. అందులో ఎంతో వాళ్ళ డెడికేషన్ ఉంటుందంటే పొద్దున్నే లేవటం, అటువంటివన్నీ మంచి అలవాట్లన్నీ వాళ్ళకు ఉంటాయి. ఉంటేనే అట్లా ఎదుగుతారు, లేకపోతే ఎదుగుతారు. అవన్నీ చేస్తారు. కానీ నువ్వు తెలుసుకో అన్నావు అనుకోండి, ఇదేమిటో అర్థం కావట్లేదు అంటాడు.
కానీ నిన్న వీడు మొబలో మొన్న క్యాంప్లో వచ్చి వెళ్ళిన ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఏమిటంటే, వాళ్ళ ఇంటికి ఎవరో వాళ్ళ మేనత్త వచ్చిందట. వాళ్ళ మేనత్త ఏదో దేవుడి గురించి ఏదో మాట్లాడుతుంటే అమ్మాయి చెప్పిందట, ఇవన్నీ ముఖ్యం కాదత్తయ్య, తనని తాను తెలుసుకోవాలి మనిషి, అదే ముఖ్యం అని చెప్పిందట. అంటే ఆవిడ అడిగిందట, తనని తాను తెలుసుకోవడం అంటే ఏమిటి అని అడిగిందంటే, నేను చెప్పినా నీకు అర్థం కావు ఇప్పుడు నువ్వు ఉన్న స్థితికి అన్నదట ఆ అమ్మాయి. ఈ అమ్మాయికి ఏదో అర్థమైపోయినట్టు, నేను చెప్పినా నీకు అర్థం కాదట. అంటే ఏది బయట ముఖ్యం అనుకొని జీవిస్తున్నాడో అది ఎంత కష్టమైనా చేస్తాడు, ఓర్చుకుంటాడు. కానీ తన లోపల తను తొంగి చూడటానికి మనిషికి ఎంత కష్టం అవుతుందో ఒక చిన్న విషయం మీరు ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. ఎందుకంటే మీరు వింటున్నారు కానీ ఎంత ఆచరణకు తీసుకుంటున్నారు అన్నది ఆలోచించాలి. మీరే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఒక మార్పు అయినా నాలో వచ్చిందా, ఇప్పుడు సంవత్సరం దాదాపు అయింది వినడం మొదలుపెట్టి. మరి ఏ ఒక్క విషయంలోనైనా నేను తొంగి చూశానా ఇంతవరకు? ఎన్నోసార్లు ఎన్నో విషయంలో ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం మనం. సాధన అంటే ఏమిటి? ఒక్కసారి నిలకడగా ఆగి ఒక్క అలవాటు మారిందా, ఒక గుణం మారిందా, పోనీ నా పూర్వపు ఆలోచన విధానం మారిందా, ఏ ఒక్కటైనా మారిందా, మారలేదా? ఏది మారకపోతే ఎంత విన్నా ఏం లాభం? అంటే వినటానికి వచ్చిన శ్రద్ధ ఇంకా దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేయడానికి రాలేదు. అది విచారణ చేసుకుని మళ్ళీ మార్పు తీసుకురావాలంటే ఇంకొక స్థాయి అది, అంతే కదా. దానికి అంత కష్టపడతాడు మనిషి. అంటే ఇప్పుడు బయట లోకాలన్నిటినీ జయించగలడు కానీ తనని తాను జయించలేడు. రాక్షసులందరూ అంతే కదండి. లేకపోతే అందరు రాక్షసులు 4 వేదాలు చదువుకున్న వాళ్ళే ఉంటారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సు ఎట్లా చేశారు? మరి ఆ ప్రహ్లాద చరిత్ర సినిమాలో చూపిస్తే హిరణ్యకశిపుడు ఎట్లా చేస్తాడు? మామూలు తపస్సు, అదేమన్నా అస్థిపంజరం అయిపోయేంత తపస్సు చేశాడు. అంటే కేవలం కోరికల కోసమే అంత తపస్సు చేయగల ఆ సమర్థత తనకుందని అర్థమైంది. అనేది మంచి కోసం కాదు, అది చెడు కోసం అయినా సరే అంత చేయగలడు. కానీ అదే నిన్ను మార్చుకోమంటే అది చాలా ఈజీ అయినా కానీ చేయలేడు. అన్నిటికంటే సులభమైంది ఏమిటి చెప్పండి? లోకాన్ని అంతా మార్చడమా, తనను మార్చుకోవటమా? తను సరే చేయలేను అంటున్నాడు. ఇప్పుడు అదే అంటున్నాడు అర్జునుడు, త్రైలోక్య రాజ్యస్య హేతో, ఈ త్రిలోక రాజ్యాధిపత్యం ఇస్తాను నేను మాత్రం అది చేయను. ఏది? నా లోపల వివేకాన్ని రక్షించుకొని కామక్రోధాది భావాలని వాటిని హింసించటం అనేది నేను చెయ్యను. నన్ను నేను హింసించుకుంటా, నా వివేకాన్ని నేను హింసించుకుంటా. మనిషి వివేకాన్ని హింసించుకొని బ్రతుకుతున్నాడు. బై డిఫాల్ట్ డిజైన్ అతనేమిటి? వివేకంతోనే ప్రవర్తించాలి మనిషి అంటే. పశువుకి మనిషికి ఉన్న తేడా ఏమిటండి? అదొక్కటే కదా. మరి లేకపోతే మిగతా అన్నిట్లో అవే గొప్ప. మనిషికి ఉన్నది వివేకం కాబట్టి వీడు గొప్ప అయ్యాడు. లేకపోతే పసికందు ఏం చేస్తుంది? ఒక దూడ పుట్టగానే వెళ్ళి పాలు తాగుతుంది. వీడికి అంత తెలివి ఉందా? కేమని ఏడ్చుకుంటూ అక్కడ కూడా ఉంటాడు కానీ వెళ్ళి తాగలేడు కదా. మరి ఆ విషయంలో అర్థమైపోవట్లేదు. తిండి కోసం ఆలోచించాల్సి వస్తే అదే మనకంటే ఉన్నత స్థాయిలో ఉంది. అయినా సరే మరి మనిషే గొప్ప అన్నాం కదా. ఏమిటా గొప్ప? మరి ఆ గొప్పతనాన్ని నిలుపుకుంటున్నామా మనం? లేదు. మనం చేసే అన్ని పనులు ఆ పశువులు చేసే పనిని కొంచెం సోఫిస్టికేటెడ్ గా చేస్తున్నాం అంతే. అక్కడికి అదే గొప్ప అనిపిస్తుంది. బాగా విచారణ చేస్తే అదే గొప్ప. అన్నిట్లో ఆహార, నిద్ర, భయం, మైథున విషయాలు అన్నిట్లో అది గొప్పగానే ఉంది. ఒక్క వివేకమే తనకున్న రచనాంశమును చక్కగా నన్ను మనిషిగా జన్మనిచ్చాడు స్వామి. మనిషి జన్మనెత్తానంటే వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని హింసించుకొని బ్రతుకుతున్నాడు మనిషి. అది ఇక్కడ అర్జునుడి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందంటే, మనం చెప్పుకున్నాం భగవద్గీత ఏ స్థాయి నుండి మొదలు పెడుతుంది? ఒక సామాన్య స్థితి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. డైరెక్ట్ ఉపనిషత్తు బోధ లాంటిది కాదు ఇది. డైరెక్ట్ హయ్యర్ లెవెల్లో తీసుకెళ్లదు. అందుకు అర్జునుడి నుండి అంత మహావీరుణ్ణి ఇట్లా పోర్ట్రేట్ చేసి చూపిస్తుంది. లేకపోతే మహావీరుణ్ణి ఇట్లా భీరువుగా చూపిస్తారా ఎవరన్నా? చూపించరు. అసలు అర్జునుడి పూర్వపు క్యారెక్టర్ కి ఇవి మ్యాచ్ అవుతుంది? అసలు అవ్వటం లేదు. పుట్టుకతోనే క్షత్రియుడు, క్షాత్రధర్మం అందరినీ చంపనంటాడేమిటి? క్షత్రియుడైనా అట్లా అంటాడా? అనడు. యుద్ధంలో హింస అనుకుంటారా దాన్ని? అనుకోరు. అదేమంటే క్షాత్రధర్మం అనుకుంటాడు. చంపైనా సరే యుద్ధంలోనే చచ్చిపోవాలని విజయమో వీరస్వర్గమో అనుకుంటాడు. అటువంటి అర్జునుడు ఇటువంటి మాటలన్నీ మాట్లాడటము కేవలం కథాపరంగా కూడా అక్కడ సమన్వయం కుదరటం లేదు. తత్వార్థపరంగా కూడా అర్జునుడికి సమన్వయం కుదరటం లేదు. అంటే మనిషికి
తానున్న స్థితి సమన్వయం కాదు, ఎదగాలి అని చూపిస్తోంది ఈ అర్జున విషాద యోగం. తర్వాత ఏమంటాడు, నిహత్య ధార్తరాష్ట్రాన్ నహ, మనకు హే జనార్దన నహ ధార్తరాష్ట్రాన్ నిహత్య కా ప్రీతి స్యాత్. ధార్తరాష్ట్రులను చంపితే ఏం సంతోషం చెప్పు అంటున్నాడు. మనకేం సంతోషం అంట. ఇంకేమంటాడు, పాపమేవ ఆశ్రయేద్ అస్మాన్, మనలకు పాపమే వస్తుంది. ఎవరిని? అత్వైతాన్ ఆతతాయిన, ఆతతాయినులైన వీళ్ళని చంపితే మనకు పాపమే వస్తుంది. వీళ్ళని చంపి మనకి ఏమొస్తుంది సంతోషం అంటున్నాడు. సంతోషం కోసం చంపుకుంటున్నారా ఇప్పుడు మనం? ఇక్కడ బాగా అర్థమవుతుంది. 2 పదాలు వాడాడు ఇక్కడ. నిహత్య ధార్తరాష్ట్రాన్, ధార్తరాష్ట్రులను చంపితే అంటున్నాడు ఒక పదం. తర్వాత రెండో వరుసలో చివరి పాదంలో హత్వా ఏతాన్ ఆతతాయిన హత్వా, ఈ 2 పదాలు తానే వాడి ఏం మాట్లాడుతున్నాడంటే, ధార్తరాష్ట్రులంటే ధృతరాష్ట్ర పుత్రులు అని అక్కడ మామూలు అర్థం. ధృతరాష్ట్ర శబ్దానికి మనం ఒకటి చెప్పుకున్నాం, ఏమిటి? ధృతం రాజతే అంటే తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనేవాడట, అంటే మొండి మూర్ఖుడు అని అర్థం. లోకంలో అందరూ కూడా అట్లాగే ఉంటారు. ఎవరి భావాన్ని వాళ్ళు అంత సమర్థించుకొని దృఢంగా ఉంటారు. అట్లా ఉండే ధృతరాష్ట్రుల పుత్రులు, దానికి కలిగిన వాళ్ళు. ధృతరాష్ట్ర పుత్రులు ఎటువంటి వాళ్ళు కథాపరంగా మనకు బాగా కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అంటే ఒక గుడ్డితనాన్ని బాగా చూపించింది అక్కడ. గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. భౌతికంగా గుడ్డితనాన్ని ఎందుకు చూపించారంటే బుద్ధిపరంగా అతను గుడ్డివాడు కాబట్టి, బుద్ధితో ఆలోచన చేయలేని గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడిని భౌతికంగా గుడ్డివాడని చూపించింది కథలో. అట్లా దానికి సహకారంగా గాంధారి ఏం చేసింది, తను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. అప్పుడు రెండింటికి అర్థం ఏమిటంటే, దుర్యోధనుడి ఆగడాలను మేము చూడనట్లు వదిలేస్తాం అని అక్కడ ఆ కథాపరమైన సింబాలిక్ గా చూపించటం అన్నమాట. అట్లాగే తనలోని ఏ ఆగడాలు, మనిషి అల్లరి పాలవుతున్న మనిషి చేష్టలు ఉన్నాయో, ఆతతాయిన పదం వాడారు అక్కడ, దానికి కూడా ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అల్లరి చేష్టలను తన ప్రవృత్తి పరంగా మనకే తెలుస్తుంది కదా. ఒక్కొక్కసారి పుసుక్కుని ఒక మాట అనేస్తాం ఎవరినైనా, తర్వాత ఏమనిపిస్తుంది, అయ్యో అనకుండా ఉండాల్సింది అనిపిస్తుందా? మళ్ళీ ఇంకొకసారి అట్లా అనిపించిన తర్వాత కూడా మళ్ళీ అట్లాగే చేస్తుంటాం, అనిపిస్తుందా? ఇది అనిపిస్తూ ఉంటే కూడా దాన్ని మనం ఎన్నోసార్లు రిపీట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అట్లా అవుతుంది? నిగ్రహించలేని స్థితి. మనం నిజంగా అట్లా అనొద్దు అనుకున్న వాడైతే మళ్ళీ సార్ అంటాడా? ఆ రియలైజేషన్ ఉన్నవాడు మళ్ళీ అంటాడా? అట్లా అనడు. కానీ అది తిరిగి తిరిగి మళ్ళీ వస్తుంది. అంటే దాన్ని మనం ఏమంటామంటే యాటిట్యూడ్ అంటాం, ప్రవృత్తి, యాటిట్యూడ్స్ అంటాం. ఆ యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయంటే మనమే దాన్ని పెంచి పోషించాం. ఇప్పుడు వద్దన్నా కూడా అదే వస్తూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉన్నా మనం దాన్ని పోషించాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తుంది. అటువంటి ధృతరాష్ట్ర లక్షణం, ధార్తరాష్ట్ర అంటే ఆ ధృతరాష్ట్ర లక్షణాన్ని చూడనట్టు వదిలేస్తున్నాం. మనం ఏం చేయాలి? జీవిత కాలంలో ఎంత కష్టపడైనా సరే ఒకటి తెలిస్తే మళ్ళీ అవకాశం రావాలి, నేను అనే అవకాశం రావాలి, నేను అనకుండా ఉండాలి. అదే మరి. అంటే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయాలి, ఈసారి పాస్ అవ్వాలి అంటామా లేదా? లేకపోతే ఎగ్జామే పెట్టకుండా వదిలేస్తే మనం పాస్ అవుతామా లేదా ఎట్లా తెలుస్తుంది? అందుకే మనకు చాలా సంఘటనలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి జీవితంలో. ఒక్కొక్క వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ సిచ్యువేషన్ అదే ఉంటుంది. ఎందుకు ఉంటాయి అవన్నీ అంటే నువ్వు పాస్ అవుతావేమో అని చూస్తూ ఉంటుంది. ఆ పాస్ అయ్యేదాకా ఇట్లాగే వస్తుంటాయి. ఎందుకు? నువ్వు రియలైజ్ అవ్వాలి, మళ్ళీ ఆ సమయానికి నిగ్రహించుకోవాలి, మళ్ళీ రియలైజ్ అవ్వాలి, ఆ సమయానికి నిగ్రహించుకోవాలి. పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి అనుకుంటున్నారా? మామూలుగా చెప్పాలంటే ఇంట్లో మనుషులతో మాట్లాడుకునేవే ఉంటాయి, అత్త కోడళ్ళలో ఉంటాయి, ఆడబిడ్డల్లో ఉంటాయి, మళ్ళీ బావమరుదుల్లో ఉంటాయి. అదేమిటో బావమరుదు అంటేనే హేళనగా చూడటం అనుకుంటాడు వీడు హక్కుగా. ఎందుకు? వాడు ఏం తక్కువ తిన్నాడు పాపం అక్కనిచ్చానడమే. అంటే మళ్ళీ తర్వాత ఏదో అనుకున్నాను, మళ్ళీ ఈసారి అట్లా అనకూడదు అని అనుకుంటాడు. నలుగురిలో అట్లా అనకూడదు వాడిని పాపం అనుకుంటాడు. మళ్ళీ
అది వస్తుంది. అంటే ఇలాంటి చిన్న విషయాలే అనిపిస్తాయి మనకు, కానీ అవి చాలా ప్రవృత్తిని వ్యక్తం చేసే మాటలు. మనిషి మాట్లాడుతున్నాడంటే వాడి యాటిట్యూడ్ వ్యక్తం అవుతోంది అక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలో. ఎందుకంటే మాట ఎటువంటిది, అది విడువబడిన బాణం, ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకోవడాలు ఉండవు. అక్కడ అనేసామంటే పోయింది అంతే. మనం అన్నం వాడు విన్నాడు, ఇప్పుడు మనం అన్న వెంటనే నాలుక ఖర్చుకున్నా కూడా అది వెనక్కి రాదు. కాబట్టి మాట అన్నిటికంటే నిదానంగా నిలకడగా రావలసినది. అక్కడే మనం జారిపోయేది ఎక్కువగా కూడా. ఇక్కడ అటువంటి ధార్తరాష్ట్ర నిహత్య, హత్య నిహత్య. హత్య అంటే కూడా మళ్ళీ హింస. హింసాగత్యం ధాతువుతో 1, 2, 3, 4 పదాలు వాడారు 2 శ్లోకాల్లో. హింసా ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుందంటే, నిహత్య అన్నప్పుడు హత్య అంటే హింసించటం, నిహత్య అంటే తనను నిలబెట్టుకుని దాన్ని హింసించటం అని అర్థం వస్తుంది. నీ అంటే నీ ప్రాపణే ధాతు, తనను నిలదిక్కుని దాన్ని హింసించడం. ఉదాహరణకి మీకు ఒక సముద్రంలో ఓడ వెళ్తుంది అనుకోండి. ఓడ ఏం చేస్తుంది, నీటిని చీల్చుకుంటూ వెళ్తుంది అంటారు. నీటిని చీల్చుకుంటూ వెళ్ళినప్పుడు నీటి మీద పగలేదు దానికి, తనను నిలుపుకోవాలన్న ఉద్దేశం మాత్రమే. నీటికి ఎట్లాంటి లక్షణము, అది చీల్చబడినా మళ్ళీ కలిసిపోతుంది. కానీ ఇది వెళుతున్నప్పుడు, ఆ దారి చేసుకుంటున్నప్పుడు ఓడ ఏం చేస్తుంది, తనను నిలుపుకోవటం కోసం నీటిని చీల్చినట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అట్లాగే అగ్ని ఉందనుకోండి. అగ్ని ఎట్లా ఉంటుంది, ఇంధనాన్ని దహిస్తూ తనను నిలుపుకుంటుంది. అది దాన్ని హింసిస్తుందా, తనను నిలుపుకుందా? తనను నిలుపుకుంది. అది నిహత్య అంటే తనను నిలుపుకొని ఎదుటిదాన్ని హింసించటం. అట్లాగే ఇక్కడ కూడా మనిషి తన స్వరూపాన్ని నిలుపుకొని తన అవలక్షణాలన్నిటినీ కూడా హింసించటం, తన స్వరూపాన్ని నిలుపుకోగలగాలి. ఇప్పుడు నిహత్య ఎవరిని, ధార్తరాష్ట్ర నిహత్య కా ప్రీతిస్య, మనకి ఏం సంతోషం ప్రీతి వస్తుందట అంటే, తన అవలక్షణాలను తీసేసుకోవాలన్న కించిత్ బుద్ధి కూడా రావటం లేదు అర్జునుడికి. ఇక్కడ ఏదైతే శత్రు రూపంలో ఎదురుగా కనిపిస్తున్నారో, మరి ఒకప్పుడు కురు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు శపథాలు పలికిన వాడే కదా అర్జునుడు కూడా. నేను నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడా, కర్ణుడిని చంపేస్తాను, దుశ్శాసనుడిని చంపేస్తానని అంత శపథాలు పలికిన వాడు ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ధార్తరాష్ట్రం చంపితే మనకేం వస్తుందట అంటే, జరిగిందంతా దానివల్ల పొందిన పీడని మర్చిపోయాడు. మనం కూడా లోకంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, గుణపాఠం నేర్చుకోవటం కోసమే కష్టం వస్తుంది. ఇప్పుడు మనకు కష్టాలు మన వల్ల వస్తున్నాయా, భగవంతుడి వల్ల వస్తున్నాయా అంటే, ఒకవేళ భగవంతుడు కారణం అనుకుందాం, నన్ను ఎందుకు కష్టపడుతున్నాను, ఆయనకేం పనిలేదనుకుంటారో ఒక్కొక్కరిని ఇట్లా కష్టపెట్టడానికి. ఒకరి మీద ఒక భావాన్ని, ఇంకొకరి మీద ఇంకొక భావం, వాడికి ఇన్ని కష్టాలన్నీ అలవాటు చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. మనకు వాడు చేసిన దాన్ని బట్టి వాడికి కష్ట సుఖాలు వస్తూ ఉంటేనేమో అది ఆటో డిజైన్ లో ఉంటుంది, అవునా? అట్లా చెయ్యాలనుకుంటే ఏమైనా ఆ పక్షపాతం చూపించడానికి మన మీద ఆయనకేం పగ, అట్లా ఉండదు కదా. తన చేష్టల వల్లనే తనకు కష్టాలు వస్తాయని తెలుసు మనిషికి. మరి ఆ కష్టాలు తీసేసుకోవడానికి ఏం చేయాలి, ఆయనని ఆడిపోసుకోవాలా? ఇప్పుడు పోనీ ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకోవాలా? ఏమి చేయలేడు ఏ భగవంతుడు కూడా. ఏం చేయగలడంటే నీకు సమర్థతని ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమర్థతని ఇస్తాడు. నేను మారలేకపోతున్నాను స్వామి, మారటానికి నాకు సమర్థతనివ్వమని అడగగలం మనం. అప్పుడు ఏం చేస్తాడు, నీ చేత జయిస్తాడు. ఆయన మార్చేటట్లయితే ఇట్లా అంటాడు మ్యాజిక్, అందరూ మారిపోతారు. అంతే కదా. ఇంత కష్టపడి ఇంత నాటకాలు ఆడటం దేనికి? ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఈ దుర్యోధనాదులను చంపాలనుకుంటే, దుష్ట శిక్షణ చేయాలనుకుంటే, స్వామి ఇంత కురుక్షేత్రాన్ని రణరంగాన్ని అక్కడ సృష్టించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అంటే పోదా, సృష్టిలో పోతుంది, ఎక్కడైనా పోతుంది. ఇంత నాటకం ఏమిటి? పాండవులనే క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ళ చేత వీళ్ళని సంహరింపజేయించడానికి ఇంత నాటకమా? అట్లా చేయాల్సి, అంటే మన చేత చేయిస్తాడు గాని తానేం చెయ్యడు. ఎందుకంటే ఆ కర్తృత్వ భావం ఆయనకు లేదు. ఎందుకంటే దుష్టత్వం కూడా సృష్టిలో లేదు. అది ఎట్లా వచ్చింది మరి మనిషిలో దుష్టత్వం చెప్పండి? విషాదం కూడా, ఇప్పుడు అర్జున విషాద యోగం, విషాదం అనేది సృష్టిలో లేని అంశం. ఆనందమే ఉంది, విషాదం ఎందుకు వచ్చింది?
ఇప్పుడు ఈ గడియారం ఉందా, ఇట్లా పెట్టామనుకోండి, ఇది ఇటువంటి ఆ రచన ఉందా దీనికి? అసలు లేదు. మనం దాన్నే తిరగదిప్పి చూస్తే అటువంటిది ఒకటి కనిపిస్తుంది. దాంట్లో ఆ అంకెలు చూసి ఇదేమిటి ఇట్లా ఉంది, ఇదేమిటి ఇట్లా ఉంది మనం ఆలోచిస్తే అది లేదు సృష్టిలో. మనం ఉన్నదాన్ని తిరగదిప్పి చూస్తున్నాం. అట్లాగే తన ఆనంద స్వరూపాన్ని తిరగదిప్పి చూస్తే విషాదం కనిపిస్తుంది. ఇప్పుడు మనిషి శీర్షాసనం వేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వీడెవడు, ఇట్లా ఏమిటి, ఇది ఒక వింత మనిషి అని అనుకుంటాము. మనం ఉన్నదాన్నే తిరగదిప్పి చూస్తున్నాం. అట్లాగే విషాదం అనేది నీకు రావటానికి అవకాశం లేదు సృష్టిలో. ఉన్న ఆనంద స్వరూపాన్ని తిరగదిప్పి చూసుకుంటే అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని స్వామి హింసించాలంటే ఏం చేస్తాడు? సరిగ్గా పెడతాడు, అంతే. హింస అవుతుంది ఏమిటి? స్వామి పక్షం అది హింస కాదు. ఎందుకంటే నేను ఇట్లా రచించలేదు అసలు మనిషిని ఏడవటానికి గాని, హింసించటానికి గాని, ఈ దుష్టత్వాన్ని గాని నేను రచించలేదు అంటాడు ఆయన. సరి చేస్తాడు అంతే. అంటే స్వామి పక్షము అది హింస కాదు, ఏమీ కాదు. తన పక్షం ఎట్లా ఉంటుంది? తిరగదిప్పి మనిషిలాగా నిలబడాలంటే చాలా కష్టపడుతున్నట్టు వాడికి అనిపిస్తుంది. అది సృష్టిలోని రహస్యం అన్నమాట. అందుకే భగవంతుడికి ఎటువంటి కర్తృత్వం లేదు ఇక్కడ. ఆయనకేం చింత కూడా లేదు. ఎందుకంటే అది లేదని ఆయనకు తెలుసు, స్పష్టంగా తెలుసు. ఇట్లా తిరగదిప్పిన గడియారం ఉండదు, అందులో అంకెలను తిరగదిప్పి అర్థం చేసుకునే అవసరం కూడా లేదు. అది ఇట్లా అంటే సరిపోతుంది అని రచించిన వాడికి, అంటే డిజైన్ చేసిన వాడికి తెలిసి ఎట్లాగో సృష్టి రచన అట్లా ఉంది. మనం కష్టపడిపోతుంటాం ఇది ఇంత భగవంతుడు అది ఇది అనుకొని. ఇప్పుడు అట్లా ఉంటే కనుక మాయగా మనుషులను మార్చేస్తాడు స్వామి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు? తన పాత్ర అక్కడ ఉండాలి, తను మార్చినవాడు వాడు కావాలి. 11వ అధ్యాయంలో ఆ మాట కూడా చెప్తాడు స్వామి. ఏమంటాడంటే, అందరినీ నేను ఇదివరకే చంపేశాను, నువ్వు ఊరికే నిమిత్త మాత్రంగా చంపినట్టు యాక్ట్ చేయ అంటాడు. అంతే, ఇదివరకే అయిపోయింది చంపటాలు గింపటాలు అన్ని. విశ్వరూపం చూపించినప్పుడు చెప్తాడు, మయాహతాన్ త్వం జేహి, నేను ఆల్రెడీ చంపాను, ఇప్పుడు నువ్వు జయించువట. అదేమిటో అంటే కర్తృత్వం ఆయన మీద ఉంచుకోకుండా జీవుల చేత చేయించటం అన్నమాట. అక్కడ ఇప్పుడు ఏమంటున్నారు? తనను నిలుపుకొని దాన్ని జయించటం నిహత్య. అది చేయనంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. తనను నిలుపుకొని ఎదుటి దాన్ని హింసించటం అనేది అయితే ప్రకృతి లక్షణం ఉందో, ప్రకృతిలో అన్నట్లాగే ఉంటాయి. ఇప్పుడు సూర్యకిరణం వస్తుంది అనుకోండి, ఏం చేస్తుంది? చీకటిని చీల్చుకొని వస్తుంది, చీకటిని హింసిస్తూ తనను నిలుపుకుంది. అది అన్నీ అట్లాగే ఉంటాయి. ప్రకృతిపరమైన పంచమహాభూతాలు అట్లాగే ప్రవర్తిస్తాయి. అట్లా చేయనంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. అంటే సృష్టి రచనకు సమన్వయమైనట్లుగా ఆ ధార్తరాష్ట్రులను హింసిస్తే మనకేం ప్రీతి అని ఇంకా సృష్టి రచనకర్తనే అంటున్నాడు ఆ మాట, మనకు అని కృష్ణుడిని కలుపుకొని. ఎందుకు? కృష్ణుడు ఒప్పుకుంటే నేను చేసిన తప్పు కూడా ఒప్పు అయిపోతుంది. నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మను ఒప్పిస్తే అదంతా మాఫ్, బారాఖూన్ మాఫ్. నేను ఏం చేసినా సరే అమ్మ ఒప్పుకుంటే అమ్మయ్య ఈ రోజుకి అయిపోయింది, గండం గడిచింది, అమ్మ సరే అన్నది అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. అట్లా ఉంది ఇక్కడ అర్జునుడిది. ఇంకేమంటాడు? పాపమేవ అస్మాద్ ఆశ్రయేత్, అస్మాన్ పాపమేవ ఆశ్రయేత్, మనకు పాపమే వస్తుందట. క్షత్రియుడు గనుక శత్రువుని చంపితే పాపం వస్తుంది అనుకుంటే మంచి నిలబడుతుందా లోకంలో? ఈ తర్వాత హత్వా ఏతాన్ హత్వా ఆతతాయిన హత్వా, ఆతతాయిన పదం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆతతాయినుడు అంటే ఏమిటంటే అధికమైన పాపాన్ని పొందినవాడు ఆతతాయినుడు అంటారట. ఎటువంటి వారని ఒక 6 పాపాలని చెప్పారు ఆ పదానికి అర్థం చెప్పటంలో. ఒకటేమిటి? విషం పెట్టి చంపేవాడట, ఏదో ఈ డిక్షనరీ అర్థాలు చెప్తున్నాము. ఇంకా ఏమిటి? ఇంటికి నిప్పు పెట్టేవాడు, ఎదుటివాడిని చంపటానికి అస్త్రాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నవాడు, భూమిని, స్త్రీని, ధనాన్ని దోచుకునేవాడు. ఈ 6గురిని ఆతతాయనులు అంటారట. ఇది విపరీతమైన పాపం అని చెప్తోంది శాస్త్రం. అంటే పతనానికి, పాపం అంటే ఏమిటంటే పతనమయ్యే ప్రవర్తన పాపం. అంటే దిగజారటం అంటాం కదా మనం, దిగజారి ప్రవర్తిస్తున్నాడు అంటామా, దాన్ని పాపం అంటారు. పాపం అంటే పత్ల గతౌ ధాతువే జారి పడిపోవటం. ఎంతగా దిగజారిపోతాడంటే, ఇప్పుడు మనం ఆతతాయనులకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పాకిస్తాన్ టెర్రరిస్టులని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఏదైనా సూటిగా ఉండకుండా విపరీతపు చేష్టలు చేయటం, లేకపోతే కావాలని కెలుక్కొని పహల్గాంకి వచ్చి అక్కడ సివిలియన్స్ ని చంపడం వల్ల కదా వాడు కెలుక్కున్నాడు.
నేరుగా యుద్ధం చేయాలనుకున్నవాడు వీరుడైతే ఎట్లా ఉంటాడు? సైన్యం యుద్ధం చేసుకుంటుంది. అట్లా చేయకుండా ఏం చేశాడు? రెచ్చగొట్టాడు అన్నమాట. వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టుగా రెచ్చగొట్టే మాటలని ఒక సివిలియన్ ని చంపటం ఎట్లా ఉంటుందో అట్లాగే స్త్రీలను అపహరించటం, స్త్రీల మీద అత్యాచారం చేయటము, భూములు దోచుకోవటం, ఇవంటి ఆక్రమణలు చేస్తారు. రాజకీయ నాయకులందరూ భూమి ఆక్రమణ చేస్తారా లేదా? అది పతనానికి పరాకాష్ఠ. అంటే నేరుగా గెలవలేక మోసాలు చేసే దారుల్లో ఆక్రమించుకోవటము, విషం పెట్టి చంపటాలు, ఇలాంటివి ఎన్నో లోకంలో ఎట్లా జరుగుతుంటాయి. అటువంటి చేష్టలు చేసే వాళ్ళని ఆతతాయనులు అంటారు. ఇప్పుడు ఈ పదం ఎవరు వాడారు? అర్జునుడే ఎవరినంటున్నాడు? ధార్తరాష్ట్రాన్ ఆతతాయిన ధార్తరాష్ట్రాన్ అంటున్నాడు. అంటే ధృతరాష్ట్రుడి పుత్రులు ఎటువంటి వాళ్ళు? ఇటువంటి వాళ్ళు. ఏ చేష్టలు చేయాలో ఆ పాపానికి అంతు లేదు. ఎందుకంటే వాడు అన్ని చేశాడు కదా, రాజ్యాన్ని అపహరించాడు, మోసం చేసి గెలుచుకున్నాడు. మళ్ళీ ద్రౌపదికి మానభంగం చేయటానికి ప్రయత్నం చేశాడు. అన్ని మోసాలు, చిన్నప్పటి నుండి విషం పెట్టడానికి ప్రయత్నం చేశాడు భీముడికి. ఆ లాక్షాగృహంలో ఆ దహనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఏ లక్షణాలు ఇక్కడ ఆతతాయిన లక్షణాలు చెప్తున్నారో అవన్నీ చేశాడు కదా. తెలుసు అంటే అన్నీ తెలుసు, చేసినా సరే వాడిని చంపకూడదట ఇప్పుడు. ఇంకా నయం మోదీ గారు అట్లా అనుకోలేదు. అనుకోకుండా సరిగ్గా భగవద్గీత చదివిన వ్యక్తిలాగా ప్రవర్తించారు. అప్పుడు కూడా మన వాళ్ళు అటాక్ చేసినప్పుడు, ఫస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేసినప్పుడు 3 స్టేట్మెంట్లో 3 పదాలు రిలీజ్ చేశారు వాళ్ళు. ఏమిటది? వివర్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ. అంటే మా దాడి ఎట్లా ఉంది, మేము ఫోకస్ చేసి కేవలం టెర్రరిస్టులను మాత్రమే చంపాము, అది కూడా మెజర్డ్గా. ఎంత అటాక్ చేస్తే పక్క చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏ ప్రభావం కలగకుండా ఆ క్యాంప్ మాత్రమే ధ్వంసం అవుతుందో అంతే చేసాము. తర్వాత నాన్ ఎస్కలేటరీ, అంటే మా వైపు నుండి ఇంకా మేము మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ మీరేమైనా కలిగితే అప్పుడు వెళ్తామని. అంత చక్కగా అది ఒక ప్రవర్తన, స్పష్టమైన ప్రవర్తన. అట్లా చేయటం అనేది ఒక రాజసం. కానీ ఇక్కడ అర్జునుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆతతాయినదైనా సరే ఊరుకోవాలి, శాంతి శాంతి అని. ఇన్ని సంవత్సరాలు మన దేశంలో చేశారు చూసారా, కాశ్మీర్ మీద ఇన్ని అటాక్లు చేస్తున్నా, ప్రజలను ఇంత హింస పెడుతున్నా శాంతి శాంతి అంటే అదనమాట. అర్జునుడిలాగా చేసిన మాటలు అవుతాయి అవి. అంటే వాళ్ళ దుష్టత్వాన్ని తెలిసి కూడా ఓర్చుకోవటం, మన సహనము వాడిని రెచ్చగొడుతుంది. ఇంకా అందుకే పిల్లలు ఎప్పుడైనా మొండి చేస్తే తెలిసి ఊరుకోవటము ధృతరాష్ట్రుడు లాగానే అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలం అందరూ అట్లాగే బ్రతుకుతున్నారు. మరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దండన అనేది లేకుండా అయింది. ఒకప్పుడు అమ్మా నాన్న ఏదైనా అంటారన్న భయం పిల్లల్లో ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏమంటారో అన్న భయం అమ్మా నాన్నలో చూసి, అది వాళ్ళు చిన్నప్పుడు మనకు అర్థం కాదు, గారాబంలాగా పోతుంది. అది చిన్నవాడు కాబట్టి చిన్న చేష్టలు చేస్తాడు. అదే వాడు పెద్దవాడయ్యే కదా ఈరోజు యువకులందరూ ఇంత చెడిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇంత మానభంగాలు, అత్యాచారాలు, అసలు చెప్పుకుంటే వినటానికే అసహ్యంగా ఉండే వార్తలన్నీ వస్తుంటే వాళ్ళు, ఆ పిల్లలందరూ ఎక్కడి నుండి వచ్చారు? చిన్నప్పుడు ఇట్లా పెంచబట్టే కదా అట్లా అయ్యారు. ఏదేమైనా సరే భార్య చెడిపోతే భర్తనే అంటారు, పిల్లలు చెడిపోతే తల్లిదండ్రినే అనాలి. ఇంకొక మాట అనటానికి లేదు, అక్కడ ఎవరినో అనటానికి లేదు. ఎందుకంటే కన్నది వాళ్ళు, పెంచింది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మంచి కుటుంబంలో పుట్టి కూడా వీడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడంటే ఎక్కడో ఒకటి వాళ్ళు తప్పు చేసే ఉండాలి కదా. కుటుంబం మంచిదై ఉండొచ్చు, కానీ ఆ మంచివాడికి నేర్పించారా? లేదు. ఇప్పుడు ఎటువంటి స్థితి అంటే, ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి సంపాదన మీద ఆశ ఉండేది కాదు. బ్రహ్మకర్మ కోసం పుట్టిన వాళ్ళని వాళ్ళు దాన్ని గొప్పగానే అనుకునేవాళ్ళు. వాళ్ళు దాన ధర్మాల మీద బ్రతకటం అనేది వాళ్ళకి అదొక ప్రైడ్. ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక దృష్టి ఉండదు కాబట్టి. ఇప్పుడు ఎట్లా ఉంది? సంధ్యావందనం చేయటం మానేసి ఉద్యోగాలు చేసుకొని ఊడిగం చేస్తున్నారు. చెప్పాలంటే శూద్రకర్మ, అది పరిచర్యాత్మకం కర్మ శూద్రకర్మ అని ఇక్కడ భగవద్గీతలోనే చెప్పారు. బ్రహ్మకర్మ వేరు, శూద్రకర్మ వేరు. ఎవడో కింద మోచేతి నీళ్లు తాగటం కోసం అమెరికాకి వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుష్ఠానాన్ని, ఆచారాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? అన్నిట్లో వదిలిపెట్టారు. ఒక బ్రాహ్మణులే కాదు, అన్ని రంగాల్లో అట్లాగే అయ్యింది. ఉదాహరణకు అది వ్యత్యాసం మనకు బాగా కనిపిస్తుంది కాబట్టి చెప్పటం. ఇప్పుడు ఎందుకు ఈ రోజు సమాజం చెడిపోయిందంటే దీని వల్లనే.
డబ్బు సంపాదన, ఆశ. ఒకప్పుడు వీళ్ళకి ఆ భౌతిక దృష్టి ఉండేది కాదు. మరి పోతన లాంటి మహాకవులు వాళ్ళు ఎంత డబ్బు ఇస్తానన్నా సరే వాళ్ళ కవితను అమ్ముకోలేదు. రాజు ఎంత బెదిరించినా సరే తన కవితను ఇవ్వలేదు. అది తన అనుష్ఠాన శక్తిని నిలుపుకోవడం అంటే. ఎవరు రక్షిస్తారంటే ఎవరి కోసం భాగవతం రాసినా ఆయన రక్షిస్తాడు. నాకేం భయం అన్నాడు. రాముడికి అంకితం ఇచ్చాను, రాముడిది కదా అది, నాకేమి అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆ పుస్తకాన్ని. కాల్ చేస్తానన్నా సరే అది కాలదు. ఎందుకు కాలదు? అది రాముడి రక్షణలో ఉంది. అట్లా ఉండే ఒక మనిషి దృష్టి, భారతీయుల దృష్టి ఇప్పుడు ఎంతకు దిగజారిపోయింది. ఇది నేర్పించి వాడు బాగుండాలని మనం అనుకుంటే ఎట్లా అవుతాడు చెప్పండి? వాడికి సనాతన ధర్మం గురించి కానీ మనం ఎప్పుడైనా నేర్పిస్తున్నామా? నేర్పించటం లేదు. మనం నేర్పించే చదువులో కల్చర్ లేదు. మార్కులు ఉన్నాయి కానీ కల్చర్ లేదు. వాడు అవుతాడు, సైంటిస్ట్ అవుతాడేమో, ఏదేదో కనుక్కుంటుంటాడు. కానీ వాడికి సంస్కారం లేకపోతే ఇవన్నీ నేర్పించి మనం వాళ్ళ నుండి మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంతమంది ఆతతాయినులు ఉన్నారా లేదా లోకంలో? అసలు వార్తలు వింటేనే జుగుప్స కలుగుతుంది. వినకుండా ఉంటే బాగుండు, కలత చెందుతుంది మనస్సు. చిన్న చిన్న పిల్లలు టీచర్ల మీద అటాక్ చేయటము, ఏమి ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే వాడికి ఒక ఫోన్ ఇచ్చేసి వాడు ఏం ఆడుతున్నాడో కూడా చూడరు. ఒక స్కూల్ ప్రిన్సిపల్ మొత్తుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే పిల్లలు రాత్రంతా గేమ్స్ ఆడి పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చూసి అదే మైండ్ సెట్. మనిషి మనస్సు ఎంత ప్రభావితం అవుతుంది చూసిన దాని వల్ల, విన్న దాని వల్ల, అది చెప్పలేం మనం. అది చూసి వస్తాడు, స్కూల్లో అదే భావాలతో ఉంటాడు. వీడు చెప్పేది వాడికి ఎక్కదు. పైగా వాడు పక్కవాడిని చెడగొడుతూ ఉంటాడు. ఏం చేయాలి స్కూల్ ప్రిన్సిపల్ ఇప్పుడు? వాళ్ళ కుటుంబాలు మంచిగా అయి ఉండొచ్చు, గారాబం చేత వాళ్ళు అన్ని చెడలవాట్లు చేస్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు సంస్కారవంతులు అయి ఉండొచ్చు, కానీ పిల్లవాడికి సంస్కారం ఇవ్వాలి కదా. అక్కడ ఉంది కదా మన ఆచారం, అనుష్ఠానం మనం నిలుపుకోవాలి, మన వస్త్రధారణ మనం నిలుపుకోవాలని నేర్పించకుండా బ్రాహ్మణులు కూడా ఇప్పుడు, పురోహితులు కూడా ఇంటికెళ్ళి షాట్లు వేసుకుంటున్నారు. ఏం చెప్పమంటారు? ఇంకెవడికి చెప్పాలి నీతి? ఏం పోయే కాలం వాళ్ళకి. ఆ షార్ట్ లో అంత ఆనందం ఏముంది? గోచి కట్టుకొని తిరిగితే బాగుంటుంది కదా, దానికంటే కావాలంటే. షార్ట్ అంటే ఇంతే కదా ఉంటుంది. అంతవరకు గోచి కట్టుకుంటే సరిపోయేది. గాంధీలాగా నన్ను ఉంటాడు చక్కగా. ఇప్పుడు ఎవరికి నేర్పించాలి నీతులు? ఈ కల్చర్ వల్ల, అంటే మన వ్యవహారము, మన అలవాట్ల వల్ల మన బుద్ధి ఎంత మారుతుందో ఊహించలేరు. ఈరోజు ఎందుకు వాటి మీద మార్పు తీసుకురావాలనుకుంటున్నాం అంటే వాటి వల్ల మారాడు కాబట్టి. అర్థం కావట్లేదు. వస్త్రధారణ మారింది కాబట్టి స్త్రీలలో మాతృత్వం చచ్చిపోయింది. ఎవరేమనుకున్నా సరే మాతృత్వం లేదు ఈరోజు స్త్రీకి. ఆడతనం ఉందేమో గాని మాతృత్వం ఇంకా చాలా గొప్పది. దీనివల్లనే ఈ పురుషుడే ఉత్తమం అని అంటలేదు. వాళ్ళు ఆల్రెడీ ముందే చెడిపోయారు కదా, ముందు ఉన్నారు క్యూలో. అంటే గొయ్యి దూకటంలో వాళ్ళు ముందు ఉన్నారు, తర్వాత వీళ్ళు వెళ్ళారు అందులోకి. ఇవన్నీ ఆతతాయినులు ఎక్కడి నుండి వచ్చారు? ఆతతాయినులు తెలిసి కూడా మనం చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తీసేయకుండా అర్జునుడిలాగా ఆతతాయినులు అని చెప్పుకుంటూ నేను వాళ్ళని చంపను అని అన్నామే. చిన్న చిన్నవే కదా పోనీవాడు. మరి దుర్యోధనుడు చిన్నతనంలో ఎన్నో ఆగడాలు చేస్తుంటే తెలుసు ధృతరాష్ట్రుడికి. తెలిసినా సరే పాండవులను అంత హింసించి బాధ పెడుతుంటే కూడా చూసి చూడనట్టు దాటేశాడు. అందుకు కదా ఇంత కురుక్షేత్రం జరగాల్సి వచ్చింది. ఈ రోజు కూడా మానవ జాతి పతనానికి వెళుతుంది. గొప్ప మహా పతనం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ పునరుద్ధరణ కావాల్సిందే. ఎందుకంటే మారేవాడేవాడు చెప్పిన కంఠశోష పెట్టుకోవడమే తప్ప వాళ్ళ ఈ సాధకుల్లో కూడా ఉంటున్నారు అట్లా. అందరూ విన్నాత నేనేం మారైనా అనుకోడు. ఈరోజు యోగాసనాలు వేసి మెడిటేషన్లు చేసి చాలా ప్రశాంతత వచ్చిందని చెప్తూ ఉంటే వీడికి చాలా నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళ లోపల ఏం మార్పు రాదు. కాసేపు జస్ట్ వర్క్ ప్రెషర్ నుండి రిలాక్సేషన్. అది వాళ్ళు దానికే ఏదో అయ్యింది అనుకుంటున్నారు. ఏం కాదు, చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయి అట్లా అరగంట మెడిటేషన్ చేయగానే ఏదో అయ్యింది అనుకుంటారు. ఇంతకీ నీ లోపల ఏమైనా మార్పు వచ్చిందంటే వాళ్ళు వేసుకునే బట్టలు ఏమైనా బట్టల్లాగా ఉంటాయా? ఆ యోగాసనాలు వేసేవాళ్ళు అట్లా వేసుకొని చేయమని చెప్పారా? చెప్పలేదు. పతంజలి మహర్షి యోగాసనాలకు చెప్పిన నిర్వచనం వేరు, వీళ్ళు చేస్తున్న అఘాయిత్యం అనాలి దాన్ని. ఫిజికల్ ఫిట్నెస్ దేనికోసం? బాగా బ్రతికి ఏం చేస్తాడు చెప్పండి? చచ్చిపోవడానికే కదా మళ్ళీ. ఇంకెందుకు?
చచ్చిపోవడానికైతే వదిలేయచ్చింది, కష్టపడి యోగాసనాలు ప్రాణాయామాలు చేయటం కాదు. అవన్నీ కూడా దేహాన్ని ప్రాణాయామం చేత ప్రాణశక్తిని కూడా నియంత్రించడం దేనికి? తనను పొందటం కోసమే గాని బయటదే చచ్చిపోవడం కోసం మళ్ళెందుకు యోగా చేయటం అనవసరం. ఎట్లా చచ్చిపోతాడు? ఏం చేసినా చచ్చిపోతాడు, చేయకపోయినా చచ్చిపోతాడు. అదే డెస్టినీ అయినప్పుడు ఇంక ఇవన్నీ ఎందుకండి? మళ్ళీ కరోనా వస్తుంటే వీడు బాగైంది అనుకున్నాడు మనుషులకు. ఒక్కసారి చెబితే బుద్ధి వచ్చిందా? రాదు. సృష్టి ఏం చేస్తుంది చెప్పండి? చైనా వాడి రూపంలో వచ్చి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అరే ఒక్కసారి శౌచం నేర్పిస్తే నేర్చుకోలేదు, మళ్ళీ కుక్కతోక వంకర. బయట తిండ్లు, చేతులు కడుక్కోవడాలు ఉండవు, ఏముండవు. అప్పుడు మాత్రం చేతులు కడుక్కునే వీడియోలు అప్లోడ్ చేసేసి మరి దానికి వ్యూస్ వచ్చినాయా లేదా చూసుకోవటం. ఇంతేగాని చేతులు కడుక్కుంటే మురికిపోయిందా అని చూసుకోవటం అలవాటు అవ్వలేదు వీళ్ళకు. ఇట్లాంటి మనుష్య జాతిని మార్చటం ఎవరి తరం? వీళ్ళే ఆతతాయినులంటే. తెలిసి కూడా మారరు. ఏం చెప్పాలి? ఇంకా ఏమంటాడు? వాళ్ళని చంపితే మనకు పాపం వస్తుందట. అంటే లోకాన్ని ఎదిరిస్తే ఇప్పుడు సాధకులు కూడా ఏమనుకుంటారో తెలుసా? మనం సైలెంట్ గా సాధన చేసుకోవాలి, బయట అందరి ముందు మనం షో పుట్ ఆఫ్ చేయొద్దు అనుకుంటాడు. ఎందుకు చేయకూడదు చెప్పండి? ఎందుకు చేయకూడదు? నేను మారానని సగర్వంగా చెప్పుకోవాలి గాని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నానని సగర్వంగా చెప్పుకోగలిగే ధైర్యం ఉండాలి గాని, అందరితో నలుగురిలో నలుగురిలాగా ఉండి ఇంటికి వచ్చి నేను సనాతని అంటే కాదు. నువ్వు చేస్తే నిన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి. అంత ధైర్యంగా, అంత సగర్వం అంటే గర్వపడాలని, అహంకరించటం కాదు. అక్కడ తన ఆచరణ, తన అనుష్ఠానం, తనకు విలువ, ఆ విలువను గుర్తించిన వాడైతే చేస్తాడు, అందరి ముందు చేస్తాడు. సిగ్గుపడాల్సిన అవసరం ఏమిటి? బొట్టు పెట్టుకోవడం ఇష్టం ఉన్నా సరే అందరు పెట్టుకోరు కాబట్టి నేను పెట్టుకోను. ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? ఇట్లా 199 మంది అట్లాగే ఉంటారు. ఎవడో ఒక్కడు ఉంటాడు ధైర్యం ఉన్నవాడు. అందరిలో ఎందుకండి పెట్టుకోడు? అందరిలో ఎందుకు? నువ్వు పెట్టుకోవాలి కదా, వాడు కదా ఆడుగా ఉన్నది, నువ్వు కాదు. 10 మంది తప్పు చేసినంత మాత్రం చేత 10 మంది సరైన వాళ్ళు కాదు కదా. నేనొక్కడిని సరైన వాడిని అంటే అంతే, ఆ ధైర్యం ఉండాలి. అట్లా ఉండకుండా దాచుకొని చెయ్యాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు అవన్నీ? తన ధర్మాన్ని తాను ఆచరించటానికి. ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు, ముస్లిం ఎప్పుడైనా భయపడతాడా? భయపడ్డాడు. ఒక్క హిందువులే ఇట్లా భయపడే మాటలు మాట్లాడేది. హిందువులు గుడికి సరిగ్గా వెళితే అసలు ఈ దుర్గతే పట్టదు. ఫ్యాషన్ పీరియడ్కి వెళ్ళినట్టు వెళ్తారు ఇంకా గుడిలోకి వెళ్తే, జుట్లు విరబోసుకొని. అసలు ఏమిటో దీన్ని అడిగేవాళ్ళు లేడా లోకంలో? అసలు ఆ గుడిలో పూజారులు ఎందుకు అడగరంటే వాళ్ళకు వచ్చే ఆ కలెక్షన్ కూడా రాదు, అసలు గుడికి ఎవరు రావట్లేదు, ఇది కూడా పోతుందని వాళ్ళు అనుకుంటారు అంతే. తానా అంటే తందానా అని. ఎందుకు లోకం చెడిపోయిందని మళ్ళీ అందరు కూర్చొని ఒక ఏమిటి ఆ శంఖారావం ఏదో చేస్తుంటారు. ఒక్కరోజు మీటింగ్ అది అంతే. తర్వాత కుక్కతోక వంకర. ఇది కాదు మనిషికి కావాల్సింది. భగవద్గీత పుట్టిన దేశం ఇది. భగవద్గీత మన హిందువులకే కాదు, మనిషి జాతికే అది మార్గదర్శనం చేస్తుంది. అటువంటి దాన్ని చదవడు, చదివినా అర్థం చేసుకోడు సరిగ్గా. చదివితే కూడా మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? ఆ పారాయణం అంటారు, పరిగెత్తి పాట పాడిపో వచ్చేస్తారు అంతే. ఏమొచ్చిందో తెలియదు వాళ్ళకి. ఎన్ని అధ్యాయం చదివామని చూసుకుంటారు అంతేగాని ఏం చదివామని వాడికి అక్కర్లేదు అసలు. ఇదేమన్నా చదివి పరిగెత్తాల్సిన విషయమా? అక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అది కదా లెసన్స్ అన్ని బట్టి కొట్టి ఎగ్జామ్ లో రాసినట్టు ఉంటుంది. ఇక్కడ పిల్లలు అట్లాగే చదువుతున్నారు. అందుకే పొట్ట పొడిస్తే ఒకటికి స్పెల్లింగ్ రాదు, తెలుగు స్పెల్లింగ్ రాదు, ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాదు. మరి ఎగ్జామ్లో ఎట్లా రాస్తున్నారో, అసలు తెలుగు లిపి రాకుండా తెలుగులో ఎట్లా పాస్ అవుతున్నారో పిల్లలు వీడికి అర్థం కావట్లేదు. చూసి చదువురా అంటే అసలు చదవడు, చెప్తే చదువుతాడు కానీ చూసి చదవలేడు దాన్ని. ఏమిటో ఇట్లా మనుషులు బ్రతుకుతున్నారు గనుకనే ఈ లోకం ఇట్లా ఉంది. అట్లా ఉన్నవాడని చంపితే మనకు పాపం వస్తుందట. ఈ మాటలు చూడండి అర్జునుడివి. ఇంకా ఏమంటాడు? తస్మాన్ నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్. అసలు సంగతి ఏమిటి? సబాంధవాన్ ధార్తరాష్ట్రాన్, మన బంధువులు వాళ్ళు. వాళ్ళని చంపడానికి ఈ కారణం వలన, పైన చెప్పిన కారణాలన్నిటి వలన మనకు అర్హత లేదు. ఎవరికి? మనకు. కృష్ణుడికి కూడా అర్హత లేదట. కృష్ణుడికి కూడా అర్హత లేదు. ఇంకా స్వజనం హి కథం హత్వా సుఖ్యశ్యామ మాధవ.
స్వజనం, మన వాళ్ళని మనం చంపుకొని మనకేం సుఖం చెప్పు అంటున్నాడు. అందుకే మనుషులు కూడా అందరితో పాటు మన వాళ్ళందరూ ఎట్లా ఉంటే అట్లా, అందరు అమెరికాకి వెళ్తే మన వాడిని కూడా పంపించేద్దాం, వాడు కష్టపడ్డా సరే సుఖపడ్డా సరే అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు మనం కూడా పంపించేద్దాం. ఇప్పుడు అందరిదో దారి నాదో దారి అంటే ఎట్లా ఉంటుంది అని అనుకుంటాడు. కానీ సినిమాలో మాత్రం మన అందరిదో దారి అయితే నాదో దారి అంటాడా లేదా హీరో? అన్నప్పుడు అది బాగుంటుంది. నువ్వు హీరో కావద్దు, అది చూసి వచ్చేస్తే టికెట్ దండగా. కనుక ఇప్పుడు ఇవాళ టైం అయిపోయింది. ఇంకా ఇక్కడ జనార్దన పదము అర్థం చేసుకోవాల్సింది, మాధవ పదం కూడా అర్థం చేసుకోవాల్సిన పదాలు. ఎందుకంటే అన్ని పేర్లు మార్చి మార్చి ఎందుకు చెప్తున్నాడంటే సరిగ్గా తన లక్షణం ఏది ఉందో దాన్ని హింసించే లక్షణంతో అక్కడ సంభాషణ అన్నమాట. అంటే మన లోపలే మన సమర్థ స్వరూపం ఉంది, దానితో మనం ఎప్పుడూ సంభాషణ చేస్తూ ఉంటే ఇంత ఇట్లా విపరీత దృష్టితో మాట్లాడినా అర్జునుడు మాట్లాడింది ఎవరితో? స్వామితో. కాబట్టి అర్జునుడి విషాదం ఏమైంది? తిరగదిప్పితే అయోగమైంది. అట్లాగే మనం కూడా పోల్చుకోవాలంటే మనలో ఉన్న సమర్థ స్వరూపంతో పోల్చుకొని విచారణ చేసుకుని ఎదగాలి. ఇది కావాల్సింది సాధకుడికి. అంటే బయట లోకంతో కాదు నువ్వు మాట్లాడాల్సింది, నీతోనే. నీ లోపల ఉన్న సమర్థ స్వరూపంతో నువ్వు మాట్లాడితే ఆ సమర్థతయే నీకు ఒక స్పష్టతనిస్తుంది, ఈ అయోమయ స్థితిని దాటిస్తుంది. ప్రతి చిన్న విషయంలో సరే, ఏదైనా పిల్లలకు మొన్న చెప్పాను, భక్తి అంటే అడుక్కోవటం కాదు, అయ్యా బాబు అని అడుక్కోవద్దు ఎప్పుడు గుడికి వెళ్ళి, కానీ ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? స్వామి నాకు సమర్థతనివ్వు. ఈ ప్రార్థన చేయాలి. భగవంతుని ఎదిరించి నేనే అంతా అనుకోమని చెప్పలేదు. ఆ సమర్థ స్వరూపంతో నువ్వు అడిగి ఆ సమర్థతను గ్రహించు. అది చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే విపరీతపు ధోరణిలో కూడా తన స్వరూపాన్నే అనుసరిస్తున్నాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. మనం కూడా సాధకులుగా ఎదిగే లక్షణం ఇది. చెప్పండి. ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాం జనార్దన పాపమేవ ఆశ్రయేద్ అస్మాన్ తత్వైతాన్ ఆతతాయినః తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. ఓం తత్ సత్.